ఏమంటున్నాడు అంటే, ఆ క్రీస్తుని మేము ప్రకటించలేదు, ఆ సువార్తను మేము ప్రకటించలేదు, ఆ ఆత్మను మేము మీకు పరిచయం చేయలేదు. ఇక అలాంటి వాళ్ళను కూడా మీరు సహిస్తే ఇక బాగానే ఉంది మీరు. చాలా మంది బైబిల్లోని కొన్ని వాక్యాలు బట్టి పట్టేసి ముందు నిలబడుకొని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు, సంఘాన్ని చిందరబందర చేసే ప్రయత్నం చేస్తారు. సంఘంలో ఏమని చెప్తూ ఉంటారు అంటే, దేవుని కుమారుడు కరెక్టే కానీ దేవుడు కాదు అని చెప్తారు. సంఘంలో నుంచి వస్తారు, సంఘం బయట నుండి వస్తారు. టోపీలు పెట్టుకున్న వాళ్ళు మనకు పెద్దగా వాళ్ళు చేసే నష్టం ఏమీ లేదు, సంఘంలో నుంచి వచ్చే వాళ్ళతోనే నష్టం. జాగ్రత్త. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. ఐఎమ్ అఫ్రైడ్. నాకు భయంగా ఉంది ఈ సంఘాన్ని చూస్తే, సార్వత్రిక సంఘాన్ని చూస్తే నాకు భయంగా ఉంది. ఎందుకు అంటే యేసుక్రీస్తులో ఉన్నటువంటి సరళతను కోల్పోతున్నామేమో, యేసుక్రీస్తులో ఉన్నటువంటి పవిత్రతను కోల్పోతున్నామేమో అన్న భయం. ఆ వచనం తరువాత ఆయనకు ఉన్నటువంటి భయాన్ని కొంచెం విశదపరుస్తున్నాడు. హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఎ లిటిల్ బిట్ మోర్ అబౌట్ హిస్ ఫియర్. అది ఏంటి అని కనుక చూస్తే 4వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. ఏమనగా, వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క స్వార్థ మీరు అంగీకరించినను మీరు వారిని గూర్చి సహించడం యుక్తమే అంటున్నాడు. అంటే వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఇక బాగానే ఉంది మీ బతుకు అని చెప్తున్నాడు బేసిక్గా.